లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో వలసల రాజకీయాలు ఊపందుకున్నాయి. రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగులుతుంది. ఆ పార్టీ ప్రధాన నేతలు ఒక్కొక్కరిగా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. కేకే, కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఇంకొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరొచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలు పింక్ పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏకంగా లోక్సభ బరిలో ఉన్న నేతలు వెళ్లిపోవడంతో అధిష్టానానికి మింగుడు పట్టలేదు. దీనిపై స్పందించిన కేటీఆర్ నేతలపై సెటైర్లు వేశారు. ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ను ఖచ్చితంగా ప్రజలే కాపాడుకుంటారని అన్నారు. ఆయన లాంటి ధీరుణ్ణి కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే వారికి ప్రజలే జవాబు చెప్తారని అన్నారు. కొట్లాడి తెలంగాణను సాధించి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారంటూ చెప్పుకొచ్చారు. నిక్కర్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేసి పోరాట పందాలో కదం తొక్కుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.